అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. Hello everyone, welcome to Suman TV channel. I am Madhvi Reddy, I'm certified financial planner and chartered wealth manager. సో ఈ వీడియో అంతా కూడా మనకి ఎస్బీఐ ఐపీఓ అందరూ ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారండి. ఎందుకంటే ఈ యుఎస్ ఇరాన్ ఏదైతే టెన్షన్స్ అండ్ మార్కెట్ వాల్టిలిటీ ఉందో చాలా ఐపీఓస్ కొంచెం వెనకబడ్డాయి. ఇప్పుడు మళ్ళీ సీజన్ అనేది స్టార్ట్ అయింది. సో 2026లో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఐపీఓ సో ఫార్ అని చెప్పొచ్చండి, ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ కంపెనీ. సో మీ అందరికీ తెలుసు. సో దిస్ ఈజ్ వెరీ ఓల్డెస్ట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. మనందరం కూడా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్లోనే అందరూ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. సో ఎస్బీఐ వాళ్ళ మార్కెట్ షేర్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 15% పైనే వాళ్ళ మార్కెట్ షేర్ కనిపిస్తుందండి మ్యూచువల్ ఫండ్ బిజినెస్లో. అలానే వాళ్ళ ఏయుఎం అయితే 12.5 lakh crore ఏయుఎం అనేది ఉంది. అలానే మిగతా కంపెనీస్తో అంటే కంపీట్ చేస్తూ ఉంది, లైక్ హెచ్డిఎఫ్సి కానీ, నిప్పాన్ కానీ, ఐసిఐసిఐ, సో ఎస్బీఐ, దీస్ ఆర్ ఆల్ హ్యావింగ్ ఆల్మోస్ట్ సేమ్ మనకి మార్కెట్ క్యాప్తో కనిపిస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ 1.17 lakh crore మార్కెట్ క్యాప్తో మనకి ముందుకు వెళ్ళబోతోందండి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనం అదర్ డీటెయిల్స్ ఐపీఓ గురించి మనం చూసుకోవాలంటే దీని ఇష్యూ సైజ్ దాదాపుగా 11,400 crores ఆఫ్ ఇష్యూ సైజ్తో మనకి రాబోతుంది. అండ్ దిస్ ఈజ్ నాట్ ఐపీఓ అండి, ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఓఎఫ్ఎస్ అంటారు, అంటే ఆఫర్ ఫర్ సేల్ అంటారు. అంటే ఆల్రెడీ ఎస్బీఐ దగ్గర మనకి 62% స్టేక్ ఉంది. అలానే ఒక ఫ్రాన్స్ కంపెనీ అమండ్ దగ్గర 36% పైనే స్టేక్ ఉంది. ఇప్పుడు వాళ్ళ స్టేక్ని మనకి ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఎస్బీఐ అయితే 12.8 crore షేర్స్ని సేల్కి పెట్టారు. అలానే అమండ్ అనే కంపెనీ 7.5 crores ఆఫ్ షేర్స్ని మనకి ఆఫర్ ఫర్ సేల్లో పెట్టారు. సో దిస్ ఈజ్ ఆఫర్ ఫర్ సేల్ అండి. సో ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినట్లయితే ఈ పర్టికులర్ ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ మనకి 14th ట్యూస్డే అనేది ఓపెన్ అవుతుంది. అలానే ఇది మనకి ఇట్ విల్ క్లోజ్ అరౌండ్ 16th రోజు మనకి క్లోజ్ అయిపోతుందండి. సో దెర్ ఈజ్ ఓన్లీ ఒక 3 days 2 days మాత్రమే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు చెప్తున్న ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు నోట్ చేసుకుంటే మీరు కంప్లీట్గా ఫాలో అవ్వగలుగుతారు. 14th ఓపెన్ అవుతుంది, 16th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ అయితే ₹1 ఉంటుంది. అలానే మనకి ఆఫర్ సైజ్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది 11,400 crores ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ మనకి దాదాపుగా 545 నుంచి 574 అనే ప్రైస్తో ఇది మనకి మార్కెట్లోకి రాబోతుంది. సో మినిమం 54 అంటే మినిమం ఇందులో మనము 26 షేర్స్ అయితే ఈక్విటీ షేర్స్ మనం కొనుక్కోవాలండి. ఎందుకంటే ఐపీఓలో మనం ఒక్కొక్క షేర్ కొనుక్కోవడానికి ఉండదు, దాన్ని లాట్లోనే మనం కొనుక్కోవాలి. సో ద వన్ లాట్ ఫర్ అప్లికేషన్ మనం చూసుకున్నట్లయితే 26 షేర్స్ మనము కొనుక్కోవాలి. సో దాదాపుగా మీకు 14,924 అంటే దాదాపుగా 15,000 రూపీస్ పర్ లాట్ అయితే మీకు అవుతుందండి. సో మీరు మ్యాక్సిమం 2 lakhs వరకు యాజ్ ఏ రీటైల్ ఇన్వెస్టర్స్ మనం అన్ని లాట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో దెర్ ఈజ్ మ్యాక్సిమం ఛాన్సెస్ విల్ బీ దేర్, ఎందుకంటే చాలా మనకి షేర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనకి 2 crores పైనే షేర్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. సో దిస్ ఈజ్ అంటే కాంపిటీషన్, అంటే దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే మిగతా ఏఎంసీస్ కూడా అంటే ఐదర్ వి కాల్ ఇట్ యాజ్ ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, లేకపోతే నిప్పాన్, ఇవన్నీ కూడా ఏఎంసీస్ ఈ పర్టికులర్ అంటే ఎస్ఐపి బుక్ కూడా చాలా పెరిగిందండి. మీకు ఆల్రెడీ ఈరోజు మనకి జూన్ యాంఫీ డేటా ఏం చెప్తుంది అంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ ఏయుఎం అంటే 82 lakh crore పైనే ఉంది. అలానే ఎవ్రీ మంత్ ఆన్ మంత్ ఎస్ఐపి బుక్ కూడా మనకి దాదాపుగా 32,000 crore పెరుగుతూ ఉంది. అంటే ఇంత మార్కెట్ ఇంత వాల్టిలిటీ ఉన్నా, ఇంత నెగిటివ్గా కనిపిస్తూ ఉన్న 2 years నుంచి, బట్ స్టిల్ ఏయుఎం గ్రోత్ అయితే చాలా బాగుందండి ఓవరాల్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీది. సో దట్స్ వాట్ ఇట్ ఈస్ గుడ్ టు గో విత్ టు సమ్ ఎక్స్టెంట్. మనం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్తో ఈ వన్ ఆఫ్ ది అంటే ఇది కూడా ప్రామినెంట్ అండి. అంటే మిగతా ఏఎంసీస్తో కలిపితే దీన్ని కూడా దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 1.17 lakh crore అలానే
ఐసిఐసిఐది. సో అలానే మనకి 1.58 lakh crore వాళ్ళ మార్కెట్ క్యాప్. హెచ్డిఎఫ్సిది అయితే 1.6 lakh crore ఉంటుంది. సో దాదాపుగా వీళ్ళది కూడా అదే రేంజ్లో, అంటే నిప్పాన్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద ప్రామినెంట్ లిస్టెడ్ కంపెనీస్గా మనకి ఏఎంసీ బిజినెస్లో కనిపిస్తున్నాయి కాబట్టి. సో అండ్ ఏఎంసీ బిజినెస్ కూడా మంచి గ్రోత్ పొటెన్షియల్ అనేది మనకు కనిపిస్తుంది. సో అండ్ 574 బిట్వీన్ మనకి ప్రైస్ అనేది ఉంది. సో మినిమం అయితే 15,000 crore. ఇంకా మీకు అంటే ఇది అప్లై చేయాలి అంటే డీమ్యాట్ అకౌంట్ అయితే ఖచ్చితంగా కావాలి అండి. సో ఎవరికైతే ఇంకా డీమ్యాట్ అకౌంట్ లేదు, మనం ఇందులో అప్లై చేసుకోవాలి అంటే ప్లీజ్ డూ స్టార్ట్ విత్ ద ప్రాసెస్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్. ఎందుకంటే అది 2 days మనకు ఉంటుంది. 14th నుంచి 16th క్లోజ్ అయిపోతుంది. బై ద టైమ్ యూ షుడ్ హ్యావ్ డీమ్యాట్ అకౌంట్. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయొచ్చు. మా నంబర్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో వీ విల్ హెల్ప్ యూ. ఎంత అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, సో ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ద అలాట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మేము హెల్ప్ చేస్తామండి. సో ఎనీ డౌట్స్ యూ కెన్ క్లారిఫై ఆన్ దీస్ biggest IPO so far in 2026, that is SBI Mutual Fund Management Company. Thank you for watching.